హలో హాయ్ వెల్కమ్ టు లాస్య డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి దివాళీ వీడియో. ఇంకా మేమైతే దివాళీకి అయితే ఊరికి వెళ్ళినాము. ఎందుకంటే ఇంకా అక్కడ మేమైతే పెద్దలకు పెట్టుకుంటాము అనేసి అయితే దివాళీకి అయితే ఊరికి వెళ్ళినాము. దసరాకి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. దివాళీకేమో ఇంకా మా ఊరికి వెళ్ళేసి దివాళీ సెలబ్రేషన్స్ అయితే మేము చేసుకున్నాము. ఇక్కడేమో ఫస్ట్ ఇంకా మార్నింగ్ అన్ని పనులు వంటలు అవన్నీ చేసుకున్నాము. ఇంకా నైట్ ఏమో పెద్దలకు పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టేసి ఇంకా సాంబ్రాణి వేసి అయితే మొక్కుతున్నాము. ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎట్లా మొక్కుతున్నాడు. ఇంకా పెద్దలకు పెట్టడానికి మేమైతే స్పెషల్గా చేసేది అయితే గారెలు, కలగూర, పచ్చి పులుసు, ఇంకా వైట్ రైస్ ఇవైతే పెట్టయితే పెద్దలకు మేమైతే సాంబ్రాణి వేసి మొక్కుతాము. ఈ ఇయర్ అయితే మేము షాపింగ్ కూడా ఏం చేసుకోలేము. ఎప్పుడైనా సరే దివాళీకి మేము కంపల్సరీ షాపింగ్ చేసుకొని అందరం బట్టలు తీసుకొని అక్కడ పెద్దల దగ్గర అయితే పెడతాము. మాకు ఇంకా టైం కూడా లేకుండా ఇంకా మా పిల్లల వరకు తీసుకొని అయితే మేము వెళ్ళినాము. కొన్ని క్రాకర్స్ అయితే హైదరాబాద్లోనే తీసుకొని అయితే వెళ్ళినాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్చిన తర్వాత మాకు అనిపించింది అరే ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిందే అనేసి అనిపించింది. ఇంకా చూడండి ఇంకా మా పిల్లలు మేము అందరం అయితే లైన్గా అయితే మొక్కుతున్నాము. టూ హ్యాండ్స్ పెట్టి మొక్కు. ఇంకా రండి బాబాయ్ మొక్కుతాడు కదా. అక్కలు ఇంకా పెద్దల దగ్గర సాంబ్రాణి వేసిన తర్వాత ఇంకా మేమైతే కూరాడుకుండ దగ్గర అయితే మొక్కుతున్నాము. ఇంకా దేవుడు పూజ కూడా చేసేసిన. ఫస్ట్ అయితే దీపం వెలిగించిన తర్వాత నెక్స్ట్ అయితే పెద్దల దగ్గర మొక్కుతాము. పెద్దల దగ్గర మొక్కిన తర్వాత ఇంకా కూరాడుకుండ దగ్గర అయితే నైవేద్యం పెట్టి ఇంకా ఇక్కడ కూడా మేము సాంబ్రాణి ఏమి వేయము, జస్ట్ నిప్పుల పైన ఆయిల్ అయితే వేసి మొక్కుతాము. మొక్కు అత్తకు మొక్కు చిన్నడా, రెండు చేతులు పెట్టు. వెరీ గుడ్. ఇక్కడేమో మా చిన్నమ్మకైతే మొక్కుతున్నాము. మేమైతే ఫోటో తను చనిపోయినప్పుడే తీసుకొచ్చినాం, కానీ ఇంకా మా అత్త చూసి ఏడుస్తుంది మేము ఎవరం లేనప్పుడు అనేసి ఆ ఫోటో అయితే పెట్టలేము. ఇంకా దివాళీ అప్పుడు అయితే ఇంకా పెట్టి ఇంకా దండేసి మేమందరం అయితే మొక్కుతున్నాము. ఇంకా సాంబ్రాణి వేసి మొక్కిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కొంతసేపు ఉండి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి అయితే మేమైతే క్రాకర్స్ కాల్చున్నాము. ఇక్కడ మా బావనేమో ఫాస్టింగ్ ఉండే, ఎవరైతే
అంటే దివాళీ రోజైతే ఎవరైనా ఒకరు కంపల్సరీ ఫాస్టింగ్ ఉండాలి. ఇంకా అందుకనేసి మా బావ అయితే ఫాస్టింగ్ ఉన్నాడు. వన్ ఆఫ్టర్ ది అదర్. ఇప్పుడు దానికి ఇట్లా ముట్టియంగానే అంటుకుంటా చూడ గమ్ము. ఇంకా చెర ఒకటి తీసుకొని చిన్నడా ఇక్కడ చూడండి. ఎప్పుడు ఇట్లనే అట్లనా? నాకు కూడా చాలాసార్లు డౌట్ వచ్చింది, ఈ రూమ్లోనే ఎందుకు పెడతారు, ఇక్కడ సైడ్ ఇట్లా తిరిగి ఈడ పెట్టచ్చు కదా, మనం బోనం పెడతాం చూడు అట్లా. ఆ రూమ్లోనైనా పెట్టాలి. ఆడ మంచం తీస్తే మస్తు ప్లేస్ ఉంటుంది కానీ తూర్పుకి మలిపి పెట్టాలి. మంచం తీస్తే మస్తు ఉంటుంది. నువ్వు చూస్తావా? నువ్వు ముట్టియవా? తీసుకురా పో. మన అన్నం తింటారా? ఫస్ట్ అన్నం తిన్నాక కాల్చుకోండి. ఎత్తుకోవాలా? నువ్వు చూస్తావా? ఖుషి ఇంకా మా ఇంట్లో, మా పక్కన వాళ్ళ ఇంట్లో, అదే మా మామ వాళ్ళ ఇంట్లో, అందరి ఇంట్లో మొక్కిన తర్వాత మేమైతే తిన్నాము. తినేసి ఇంకా మెల్లిగా అయితే క్రాకర్స్ అయితే కాల్చడం స్టార్ట్ చేసినాము. ఇంకా అవన్నీ కాల్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఈసారి ఏం కాల్చలే, ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపించలే. ఇంకా మా పిల్లలు, మా వాళ్ళందరూ కాలుస్తుంటే అయితే చూసిన. ఏం కావాలి నీకు? అవి కావాలా? ఏంటి చిన్నోడేవి? టపాకీలా? టపాకీ టపాకీ లపాకి 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 టపాకీ కాలుస్తావా? అవి బతుకమ్మలు కొట్టేటి కావు చిన్నడా. అరే వద్దులే వద్దులే. ఓ అబ్బా అమ్మ అప్పుడే ఇడిచిపెట్టా చూడు. దగ్గరికి రాలే, ఇంకెంత దూరం ఉంది అది. తిప్పు. అమ్ములు అంటించుకోపో, తొందరగా అంటుతుంది పో. కిందంటి కిందంటి అవాడు పెట్టుకో. అట్లా ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా అట్లా. ఓ చిన్నడా సూపర్. అదే చోటి. వావ్ నైస్ నైస్. ఇక్కడ చూడు మమ్మీ చూడు. ఓ నాని
ఏ రాలేదు ఆ చిన్నోడిది కింద నువ్వే 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 పట్టు ఈడ లాస్ట్ కట్టుకో ఆడ ఇంకోటి అంటే తొందరగా అంటే చిన్నోడా మస్తు వస్తుంది మామకి నీకు వచ్చాచినాడా అది ఎట్లా కలిసాలో ఎట్లా తీస్తుంది చూడు ఆమె ఏమైంది చిన్నడా నా సిగ్గైతుందా అమ్మా కూరగాయలు చిన్నడా దూరం జరుగు ఏం కూరగాయలు అరే డుమ్ అంటారు చిన్నడా ఎక్కడ Всем вообще. Всем вообще. Good night, Yapamar. Chabu. Enduko? ఇంకా క్రాకర్స్ అన్నీ కాల్చిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా నేనైతే పడుకోబెడుతున్నా. ఇక్కడ మా మామనేమో మా పిల్లలతో ఆడుతున్నాడు. చిన్నడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆశా డైలీ వ్లాగ్స్. బాయ్.